అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ససి ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఏడాది నిలువ ఉండే ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను చెప్పినట్లు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ ఊరగాయ మామిడికాయ ఊరగాయకి టేస్ట్లో ఏమాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. మనకు ఉసిరికాయలు సంవత్సరం అంతా దొరకవు కాబట్టి ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని హాయిగా తినేయచ్చు. ఇప్పుడు ఉసిరి ఊరగాయ కోసం ఒక 1/2 కిలో నాటు ఉసిరికాయలు తీసుకున్నాము. వీటిని బాగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఉంచి ఆరనివ్వాలి. ఉసిరికాయలు తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడైతేనే ఊరగాయ సంవత్సరం మొత్తం పాడవకుండా ఉంటుంది. అలాగే ఒక 4-5 నిమ్మకాయలు కూడా తీసుకోవాలి, వాటి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆవు పొడి కోసం ఒక 75 గ్రాములు ఆవాలు తీసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే ఉప్పు కూడా 75 గ్రాములు తీసుకొని ఎండలో ఉంచుకోవాలి. మేము ఈ ఊరగాయ చేస్తున్నప్పుడు మిచాంగ్ తుఫాన్ వల్ల వర్షాలు పడుతున్నాయి, ఎండ లేదు, అందుకని మేము ఉప్పుని లైట్గా వేస్తున్నాము చెమ్మ లేకుండా ఉండడానికి. తర్వాత చల్లారిన ఆవాల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో లైట్గా వేయించుకున్న ఉప్పుని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఉసిరికాయలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలని ఒక్కొక్కటిగా వేసి బాగా వేగనివ్వాలి. మీకు ఒక విషయం తెలుసా, ఉసిరికాయను మనం ఏ విధంగా ఆహారంలో తీసుకున్నా సరే దానిలో ఉండే విటమిన్ సి మనకి అలాగే అందుతుందంట. ఉసిరికాయలు తినడం వల్ల హెయిర్కి కానీ స్కిన్కి, వెయిట్ లాస్కి, మన కళ్ళకి, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయను ఆదివారం రోజు రాత్రిపూట కానీ తినకూడదని అంటారు. ఎందుకో నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి, అందరం తెలుసుకుంటాము. ఇలా వేగిన తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 100 గ్రాముల కారము, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉప్పు, ఆవు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మకాయ రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్లోనే ఆవాలు, మిరపకాయలు వేసి అవి చిటపటలాడాక ముందుగా కలుపుకున్నాం కదా, అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత తడి లేని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ డేకి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా ఊరి మన ఉసిరికాయ ఊరగాయ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి ఉసిరికాయ ఊరగాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఆహా అనాల్సిందే ఎవరైనా, అంత బాగుంటుంది. ఈ ఊరగాయని తడిలేని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు అలానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.